ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ విద్యార్థులు గురుకులాల బాట పట్టారు. నల్గొండ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారితో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. నిన్న ప్రారంభమైనటువంటి గురుకులాల బాట ఈరోజు కూడా పలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు చేస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటూ నివేదిక రూపొందిస్తూ ఉన్నారు. ప్రధానంగా వంట సామాగ్రి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా వంటశాల సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉంటున్నటువంటి పదార్థాలు, విద్యార్థులకు ఉన్నటువంటి అసౌకర్యాల గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ నివేదిక రూపంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందిస్తామని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలుపుతా ఉన్నారు. అక్కడక్కడ హాస్టల్ వార్డెన్లు బీఆర్ఎస్వి నాయకులు లోపలికి రానివ్వడంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. విద్యార్థుల సమ్మతితో, విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో కొన్ని గురుకుల పాఠశాలలోకి బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. వారికి మరుగుదొడ్లకు సంబంధించి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి, ప్రధానంగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి వంట సామాగ్రి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎలాంటి వంటలు వండుతూ ఉన్నారు, ఏదంటే మెనూ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఫ్రూట్స్, అదేవిధంగా ఇతర ఎగ్స్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులతో అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరొక 3-4 రోజుల పాటు కూడా గురుకులాలన్నింటినీ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ఒక నివేదిక రూపొందిస్తామని కూడా బీఆర్ఎస్వి నాయకులు తెలపడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే చౌటుప్పల్లో RRR బాధితులు మరొకసారి రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని దిగారు. అలైన్మెంట్ మార్చి తమ పొట్టగొడతా ఉన్నారు, భూమికి సంబంధించినటువంటి రేటు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ RRR బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక్కసారిగా గేరవ్ చేశారు. ఆర్డీఓని కూడా గేరవ్ చేయడం జరిగింది. అలైన్మెంట్ మార్చి తమ పొట్టగొడుతూ ఇతర బడా కంపెనీలకు లాభం చేకూర్చేలాగా ప్రభుత్వ పెద్దలు ఇందులో కుట్ర చేశారని కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం వదిలికి తమకు RRR రోడ్డు అవసరం లేదు, ఉన్న రోడ్డు సరిపోతుంది, చౌటుప్పల్ మున్సిపాలిటీని రెండుగా విభజించి తమ పొట్టగొట్టి వ్యాపార వాణిజ్య సముదాయాన్ని చావుదెబ్బ కొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వాళ్ళ సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్చే వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా మరొకసారి తేల్చెప్పారు.